బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతుంది. అన్ని రంగాలు ఈ ప్రాంతంపై ఫోకస్ పెడతాయి. దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. మెట్రో ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ కి సంబంధించి ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేస్తూ ఉండటంతో హైదరాబాద్లో రియాలిటీ రంగం వృద్ధి బాటలో ఉంది. మెట్రో విస్తరణతో నగరంలోని ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కావడంతో రాబోయే కాలంలో వృద్ధి భారీగా ఉండే అవకాశం ఉందంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో అందరి చూపు హైదరాబాద్ వైపు. చక్కని ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఉండే ప్రాంతాలపై ప్రజల ఆసక్తి. విశ్వనగరం నలువైపులా మెట్రో రైలు విస్తరణకు సర్కార్ ప్లాన్. మెట్రో పొడిగించే ప్రాంతంలో జోరు మీదున్న రియాలిటీ రంగం. హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. విశ్వనగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా అత్యుత్తమ మౌలిక సదుపాయాల కల్పనపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. మెట్రో సెకండ్ ఫేజ్ తో హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మరింత పెంచేందుకు మెట్రో విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ లో 69 కిలోమీటర్ల కనెక్టివిటీతో మెట్రో రైల్ సేవలందిస్తోంది. ప్రతిరోజు దాదాపు 5 లక్షల మంది ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. ఈ మెట్రో స్టేషన్లకు పరిసరాల్లో ఇప్పటికే ఎన్నో రియాలిటీ ప్రాజెక్టులు డెవలప్ అయ్యాయి. మెట్రో కనెక్టివిటీతో ఈ ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రస్తుతం మెట్రో సెకండ్ ఫేజ్ డిపిఆర్ తుది దశలో ఉంది. దీనిని త్వరలోనే ప్రభుత్వానికి అందించనున్నారు అధికారులు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రోను విస్తరించనుంది రేవంత్ సర్కార్. కారిడార్ 2లో చాంద్రాయనగుట్ట వరకు, కారిడార్ 3లో కోకాపేట్ నియోపోలిస్ వరకు, ఇదే కారిడార్లో ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరించనుంది. ఇక రేవంత్ సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ఫ్యూచర్ సిటీకి సైతం మెట్రోను విస్తరించేందుకు అధికారులు డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు. ఇన్నోవేషన్స్ మీకున్నటువంటి నాలెడ్జ్, నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ తోటి మంచి అనుసంధానం చేయండి అని చెప్పేసి మధ్యలో ఎయిర్పోర్ట్ కారిడార్ రాబోతూ ఉంది. అది ఎట్ గ్రేడ్ అనమాట, గ్రౌండ్ లెవెల్లోనే కొత్తగా వేస్తున్నాం కాబట్టి ఇప్పుడే ప్లాన్ చేసేసి చేస్తే దాని ఖర్చు కూడా తగ్గుతూ ఉంది. మొత్తం ఇది ఎయిర్పోర్ట్ నుండి స్కిల్ యూనివర్సిటీ వరకు, ఈ 4వ నగరం 4th సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు మొత్తం 40 కిలోమీటర్లు ఇది కాబోతూ ఉంది. ఇది దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి ప్రాథమిక అంచనా. దీనికి డిపిఆర్ తయారు చేయడానికి ఒక 2-3 నెలలు పడుతూ ఉంటుంది. మరోవైపు మెట్రో విస్తరణతో మరింత మెరుగైన కనెక్టివిటీ రానుండడంతో రియాలిటీ రంగం ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. నగరంలోని ముఖ్యమైన అన్ని ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ లభించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడంతో ఆయా ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులకు నిర్మాణ రంగం ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాంతంలో రాబోయే కాలంలో రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ నిర్మాణాలు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అవుట్కట్స్కి మెట్రో రైలు పెంచడం జరుగుతూ ఉంది. మరి సీఎం గారు దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకున్నట్లయితే, మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అవుద్ది. రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే డెవలప్ అవుద్దో ఆటోమేటిక్గా మన రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి అట్లాగే ప్రజలకు కూడా పర్చేసింగ్ కెపాసిటీ పెరగటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలా కూడా ప్రభుత్వానికి ఆదాయం కానీ, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంతో మరి ఇన్ని ఆదాయాలు వస్తాయి. దాదాపు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 255 కంపెనీలు ఆధారపడి ఉన్నాయి. హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత వృద్ధి చెందడంతో పాటు సిటీకి వచ్చే కొత్త ప్రాజెక్టులు కూడా పెరగనున్నాయి. హైదరాబాద్లో మెట్రో 2వ దశతో నిర్మాణ రంగానికి మంచి అవకాశాలు ఉంటాయంటున్నారు నిపుణులు. హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ఫర్ రియల్ ఎస్టేట్. ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ కూడా చాలా బాగుంది. రాబోయే రోజుల్లో ఇంకా బాగుంటుంది. 1.5-2 ఇయర్స్లో గ్లోబల్ స్లోడౌన్ వల్ల కొంత స్లో అయింది, అది వాస్తవమే. కానీ హైదరాబాద్కు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్కు ఉండే పొటెన్షియల్ హైదరాబాద్ దేశంలోనే ఏ నగరానికి లేదు. రాబోయే నెక్స్ట్ 4-5 ఇయర్స్ తర్వాత హైదరాబాద్ కాంపిటీషన్ దేశంలో ఉండే నగరాలతో కాదు, ప్రపంచంలో ఉండే నగరాలతోనే ఉంటుంది.
మెట్రో విస్తరణ ఎఫెక్ట్తో రాబోయే రోజుల్లో అనేక భారీ నిర్మాణాలు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.